ఫైనల్లీ ఫస్ట్ టైం నేను వందే భారత్ ట్రైన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ఈ ట్రైన్ గురించి చాలా విన్నాను. ఇవాళ ఇది ఎలా ఉంటుందో చూడబోతున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ముందుగా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే మీరు పార్ట్ 1, 2, 3, 4 చూసేసి ఈ 5th వీడియోకి రండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫైనల్గా బాబాధామ్ జ్యోతిర్లింగ దర్శనము ప్రశాంతంగా అండ్ హ్యాపీగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరిగిందండి. బాగా ఎంజాయ్ చేశాము. మీరు తమ్నెల్లో చూసినట్టుగానే బాబాధామ్ నుంచి మనం ఇవాళ కాల్కటాకి వెళ్ళబోతున్నామండి. చూస్తున్నారు కదా బాబాధామ్లో రైల్వే స్టేషన్ ఎలా ఉందో, ఒక శంఖ రూపంలో ఉన్నది. చాలా బాగుంది కదా. నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. మేమైతే స్టేషన్ కి ఒక 1 అవర్ బిఫోరే వచ్చేసామండి. వచ్చేసి వెయిటింగ్ హాల్లో మంచిగా రెస్ట్ తీసేసుకొని కాసేపు ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయి స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూసుకుంటూ ఉండిపోయామండి. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ చేయడం అంటే ఇష్టము? నేనైతే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడానికి ప్లేస్ ఉన్నా కానీ సరే నేను మాత్రం బయటకు వచ్చి ఈ ట్రైన్లను చూసుకుంటూ కూర్చున్నానండి. నాకైతే ట్రైన్ జర్నీ చేయడం అంటే చాలా ఇష్టము. ఈ ట్రైన్ ఏంటో తెలీదు, చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నిటినీ గుర్తు చేస్తుంది. ఈ ట్రైన్ కానివ్వండి, ఆ హారన్ కానివ్వండి, ఆ అనౌన్స్మెంట్స్ కానివ్వండి వింటే నాకు ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుందండి. ట్రైన్లో జర్నీ చేయడం అంటే నా ఫేవరెట్ పార్ట్. మీకు కూడా అంతేనా? మీకు కూడా ట్రైన్ జర్నీస్ అంటే ఇష్టమా? మీకు ఎలాంటి ట్రైన్ జర్నీస్ ఇష్టము, ఏ సీజన్లో వెళ్ళడం ఇష్టమో నాకు కమెంట్ చేసి చెప్పండి. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన ఈ ట్రైన్ జర్నీని పిల్లలకు చూపించకపోతే ఎలా చెప్పండి? ఆ ఫ్లైట్లలో వెళ్ళడం రావడం ఓకే, కానీ ట్రైన్లో జర్నీ చేస్తే ఒక్కొక్క స్టేట్ దాటుతూ ఉంటే ఎలా ఉంటుందో పిల్లలకు కూడా తెలియాలి. అందుకే నేను పిల్లలకు కూడా ట్రైన్ జర్నీ చేయించడానికి ఇష్టపడతానండి. మాటల్లోనే మన వందే భారత్ ట్రైన్ వచ్చేసిందండి. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఈ ట్రైన్ ఎక్కాలన్న ఎప్పటి నుంచో డ్రీమ్ అండి. ఈ ట్రైన్ ఎలా ఉంటుంది, ఎక్కాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫైనల్లీ నేను ఈరోజు బాబాధామ్ నుంచి కాల్కటాకి వందే భారత్లో వెళ్ళబోతున్నాను. యాక్చువల్గా ఇలాగ ట్రైన్ చూస్తే పిల్లలు కదా ఎగ్జైటింగ్గా ఉండాలి, కానీ ఇక్కడేంటో తెలీదు, నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నానండి. ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కేసేయాలా, ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా, పిల్లలకి ఇవన్నీ ఎప్పుడు చూయించేసేయాలా అనేసి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నానండి. ఫైనల్లీ వందే భారత్ అయితే ఎక్కేసాను. ఒక మంచి విండో సీట్లో కూర్చుందాం అనుకున్నాను. నా కోసం విండో సీట్ అస్సలు దొరకలేదండి. మా కిడ్స్ ఇద్దరు ఆక్యుపై చేసేసారు నా విండో సీట్ ని. ఇదిగో చూడండి, నాకు ఇక్కడ చివరిగా సీట్ ఇచ్చేసారు. ఏం చేస్తాం, తప్పదండి. పిల్లల కోసం సాక్రిఫైస్ చేయాల్సిందే కదా. లగేజ్ అంతా నీట్గా ఎక్కడిదక్కడ నీట్గా పెట్టేసుకొని రిలాక్స్ అయిపోయామండి. రిలాక్స్ అయ్యి కూర్చునేసరికి అక్కడ ఉన్న అటెండర్స్ మనకి ఒక ట్రేలో ఒక టీ ప్యాకెట్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అలా పెట్టేసి ఇచ్చారు. వెయిటింగ్, ఎప్పుడు వామ్ వాటర్ ఇస్తారా, కొంచెం సేపు టీ తాగి రిలాక్స్ అవుదామనేసి వెయిట్ చేస్తున్నానండి. వామ్ వాటర్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఓకే, టైం పడుతుందేమో అనేసి అలా వ్యూ చూస్తున్నాను. నా పిల్లలందరూ ఒక సైడ్ విండో సీట్లో ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఇంకో సైడ్ వచ్చేసి ఒక లేడీ పక్కకైతే కూర్చుండిపోయానండి సింగిల్ సీట్లో. ఇంకా తనకి ఇబ్బంది అవ్వకుండా నేనేదో కొంచెం షూట్ చేసుకుంటూ అలాగా సైలెంట్గా కామ్గా కూర్చొని ట్రైన్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశానండి. మేమైతే ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడే ఫుడ్ని కూడా బుక్ చేసేసుకున్నామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ లంచ్ టైం, ఇంకా ఫుడ్ కోసం ఎక్కడ చూస్తామనేసి ట్రైన్లోనే బుక్ చేసేసుకున్నాము. ఈ లోపు వామ్ వాటర్ అయితే వచ్చేసింది. హ్యాపీగా ఇంకా మనం కాసేపు టీని ఎంజాయ్ చేద్దామనేసి అనుకున్నాను. నేనైతే నార్మల్గా టీ అలవాటు లేదండి నాకు. కాకపోతే వందే భారత్ ట్రైన్లో టీ ఇస్తున్నారు, సో మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కదా. ఫస్ట్ టైం ఎక్కాము, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఓకే, ఇది కూడా ట్రై చేద్దాము అనేసి నేనైతే టీ అయితే కలిపేసుకున్నాను తాగుదామనేసి. చూడాలి ఇది టేస్ట్ ఎలా ఉంటుందో. అందరికీ లైఫ్లో చిన్న చిన్న డ్రీమ్స్ అనేవి ఉంటాయి. అలాగా నాకు నా డ్రీమ్లో, నా బకెట్ లిస్ట్లో వందే భారత్ ట్రైన్ ఎక్కాలి అనేది కూడా ఒక చిన్న డ్రీమ్ అండి. సో ఫైనల్లీ నేను ఆ వందే భారత్ ట్రైన్ని ఎక్కి నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఏదో పెద్ద పెద్ద డ్రీమ్సే ఉండాలని ఏమీ లేదు. ఈ చిన్న చిన్నవి ఉంటాయండి, మనసుకి చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఇన్ని రోజులు ఇల్లు, పిల్లలు, కిడ్స్ అనుకుంటూ లోపడున్న డ్రీమ్స్ అన్నీ అలా ఒక బకెట్ లిస్ట్లో రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నుంచి కొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు, చిన్న చిన్నగా ఒక్కొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేసి నా ఆశ అండి. చూడాలి ఎంతవరకు నేను నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతానో. అదేంటో తెలీదు, బాబాధామ్ దర్శనం నేను ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ట్రైన్ టికెట్ దొరికితే వెళ్ళడానికి టికెట్ దొరికితే రావడానికి టికెట్ దొరకదు, రావడానికి దొరికినప్పుడు వెళ్ళడానికి దొరకదు, టికెట్స్ దొరికినప్పుడు మనం ఖాళీగా ఉండము, స్కూల్స్ అనేసి, వర్క్ అనేసి, హెల్త్ ఇష్యూస్ అనేసి ఏదో ఒక ప్రాబ్లంలో ఎవ్రీ టైం ఇలాగే పోస్ట్పోన్ అవ్వకుంటూ వస్తుంది. ఫైనల్లీ నాకు
ఇప్పుడు దర్శనంకి టికెట్ దొరికింది. దర్శనంకి టికెట్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఈ సమ్మర్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, ఓకేనా వెళ్ళాలా వెళ్ళొద్దా అనే కన్ఫ్యూజన్లోనే మేము స్టార్ట్ అయ్యామండి. వచ్చాము, దర్శనం అయితే చేసుకున్నాం. కానీ ఈ సమ్మర్లో కాకుండా వింటర్లోనో రెయినీలోనో ఈ ట్రిప్ ఉండుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేదేమో. ఈ విండో నుంచి కూర్చొని చూస్తుంటే బయట వ్యూస్ ఎంత బాగున్నాయంటే, ఈ సమ్మర్లోనే ఇలా ఉన్నాయి అంటే ఇంకా రెయినీస్లో వింటర్స్లో ఇటు సైడ్ ఇంకా బాగుంటుండొచ్చేమో అనిపించిందండి నాకు. అయితే ఏంటి, బాబా వైద్యనాథ్ దర్శనం కావాలని 3 ఏళ్ల నుంచి అనుకుంటూ ఉండిపోయాను. ఫైనల్లీ ఇప్పుడైతే నాకు ఆ దర్శనం అయితే దొరికిపోయింది కదా. ఎండాకాలం అయితే ఏంటి, వర్షాకాలం అయితే ఏంటి, అంతే కదండి. దర్శనం దొరికింది, హ్యాపీగా నేనైతే కాల్కటాకి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు కాల్కటాలో చూడాలి, అక్కడ కూడా వేడి ఎక్కువగా ఉంది అంటున్నారు. ఎలా ఉందో ఏంటో చూడాలండి. మీరైతే నా వీడియోస్ చూస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. వ్యూస్ అయితే చేస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్లో కూడా అడగొచ్చు. నేను కమెంట్లో మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అన్ని వీడియోస్లో కన్నా ఈ వీడియోలో నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడుతున్నాను కదండి. అవునండి, నాకు కూడా తెలుస్తుంది. ఎందుకో తెలుసా, ట్రైన్ ఎక్కిన హ్యాపీనెస్లో ఇలా మాట్లాడేస్తున్నాను. ఇంకా నేను మాట్లాడాను, మీరు వ్యూని చూసి ఎంజాయ్ చేయండి. ఎగ్జాక్ట్గా 1 అవ్వగానే మనకి వీళ్ళు లంచ్ తెచ్చి ఇచ్చేసారండి. మేమైతే నాన్ వెజ్ మీల్ని బుక్ చేసుకున్నాము. అందులో రోటీ, దాల్, ఒక ఫ్రై, రైస్, ఇంకా ఒక చికెన్ కర్రీ ఇచ్చారు, కర్డ్ ఇచ్చారు. అలాగే మనకి మౌత్ ఫ్రెషనర్ కూడా ఇచ్చేసారండి విత్ స్పూన్స్, టిష్యూ పేపర్స్ అన్ని ప్రాపర్గా సెట్ చేసి ఒక్కొక్క ట్రే ఒక్కొక్కరికి ఇచ్చేసారండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను మెల్లిగా నా పాపని నేను కొంచెం రిక్వెస్ట్ చేసేసుకొని విండో సీట్కి వచ్చేసానండి. ఇంకా హ్యాపీగా విండో సీట్లో కూర్చొని నా లంచ్ని అయితే ఎంజాయ్ చేశానండి నేను. ఇంకా మనం దిగే టైం కూడా దగ్గరకు వచ్చేసిందండి. ఇంకా సేపట్లో హౌడా స్టేషన్ వచ్చేస్తుంది. ఇంకా మనం దిగిపోవాలి. ఇంకా వందే భారత్ని వదిలి దిగుతున్నానన్న కొంచెం సాడ్నెస్తో, ఇంకా సరే ఓకే కాల్కటాకి వెళ్తున్నాం కదా అన్న ఒక హ్యాపీనెస్తో, అలా మిక్స్డ్ ఫీలింగ్స్తో నేనైతే దిగడానికి రెడీ అయిపోయాను. ఇంకా లగేజ్ అంతా దింపేసుకొని ఇంకా దిగిపోయామండి. వందే భారత్ ట్రైన్ అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. ఇంకా ఒక్కసారి ఎక్కాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. చూడాలి మళ్ళీ ఎప్పుడు ఎక్కుతానో. చూసారు కదా హౌడా స్టేషన్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఏంటో తెలుసా, ప్లాట్ఫామ్ దగ్గరికి క్యాబ్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. మనం బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కాల్సిన పని లేదు. మనకు అక్కడ వరకు క్యాబ్స్ వచ్చేస్తున్నాయి, ఈజీగా ఎక్కి మనం అనుకున్న డెస్టినేషన్కి మనం వెళ్ళిపోవచ్చు. మేమైతే ట్రైన్లో కూర్చొని క్యాబ్ని బుక్ చేసేసుకున్నాము. ఇంకా క్యాబ్ని వెతుక్కుంటూ బయటకైతే వచ్చేసామండి. బయటికి రాగానే హౌడా బ్రిడ్జ్ కనిపించింది. అది చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాబోయ్ ఎంత రష్, ఇంకా ఎంత వేడిగా ఉందండి. ఆ జనాల్ని చూసి, ఆ వేడిని చూసి అయిపోయింది, నా పని అయితే అయిపోయింది. ఏదో ఒకలాగా మేమైతే మా క్యాబ్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసుకొని లగేజ్ అంతా అందులో పడేసి కూర్చున్నామండి. ఇంకా మేమైతే ఎయిర్బిఎంబి బుక్ చేసేసుకున్నాము. ఆ ఎయిర్బిఎంబికి స్టార్ట్ అయిపోతున్నాము. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 10 డేస్ ఉండబోతున్నామండి. ఇంకా మంచి వీడియోస్ మీకు రాబోతున్నాయి. మీరు నన్ను ఫాలో అవ్వండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇప్పటి నుంచి ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. కాల్కటానంతా మనం తిరిగేద్దాము. చూస్తున్నారు కదా హౌరా బ్రిడ్జ్ని. మనం ఇప్పుడు హౌరా బ్రిడ్జ్ను కింద నుంచే వెళ్తున్నామండి. పిల్లలైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు ఈ బ్రిడ్జ్ని చూసేసి. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్, నా డాటర్ అయితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ మేము మెల్లిగా మా స్టేకి మేము బయలుదేరిపోయామండి. ఇంకా ఇవాళకైతే ఇంతే అండి వీడియో. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. నెక్స్ట్ ఏమేం చేయబోతున్నామో, ఆ ఎయిర్బిఎంబి ఎలా ఉంటుంది అన్నీ నేను మీకు చూపిస్తానండి.
ఇక్కడి వరకు మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి నా వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు నా వీడియోలు చూస్తున్నందుకు. మీకు గనక ఒకవేళ వీడియో నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఒకవేళ నచ్చుతున్నాయా లేదా, ఒకవేళ నచ్చట్లేదు, ఎక్కడైనా చేంజెస్ చేసుకోవాలి అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.